బైక్లో ఏదో సౌండ్ వస్తుంది. ఏదైనా స్క్రూ లూజ్ అయితే పార్ట్ సౌండ్ వస్తుంది కదా. ఇదైతే కాదు. ఇదైతే బాగానే. ఏం సౌండ్ వస్తుంది? ఓకే. యా ఇక్కడ స్క్రూ కొంచెం లూజ్ అయిపోయింది. ఏందా సౌండ్? మరి నేను ఇంకా టెన్షన్ పడ్డా ఇంకేమైందో అని. ఐ థింక్ ఇప్పుడు ఇది స్క్రాచ్ కూడా ఇప్పించాను కాబట్టి ఐ థింక్ ఇది అవసరం లేదనుకుంటా నాకు. చూద్దాం, ఉంటే మంచిదే. ఇప్పుడు దాని నిన్న ఒక ఇష్యూ అయితే చూసినాం కదా, మన బైక్లో ఫుట్ రేస్ది మొత్తం లూజ్ అయిపోయి సౌండ్ అయితే వస్తుంది. సో నేను ఏం చేసిన అంటే, ఇంకా దాన్ని పెట్టడం కన్నా బెటర్ తీసేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని తీసేసిన. ఎందుకంటే మనం ఇప్పుడు సాడిల్ స్టాండ్ సైడ్ క్రాష్ గార్డ్ వేయించుకున్నాం కదా, సో ఆల్మోస్ట్ ఇదే ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో ఇంకా అది మనకు ఉన్న లాభం లేదు, ఎందుకంటే ఇది వేయించినప్పుడు ఆల్మోస్ట్ లోపలికి అయిపోతుంది. సో వేస్టేజ్ కదా అని చెప్పి నేనైతే దాన్ని తీసేసిన. సో చూసుకోవచ్చు, అది ఆల్మోస్ట్ ఇంకా స్క్రూ ఫిట్ చేయలేదు, తీసేసిన నేను. సో ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే, అది తీసిన తర్వాత దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే బోల్ట్ అయితే నాకు అస్సలు దొరకలేదు. సో నేను దగ్గర దగ్గర 4 to 5 షాప్స్ ఇంకెక్కువనే తిరిగి ఉంటాను. సో ఇంకా ఫైనల్గా అయితే నాకు దొరికింది. సో యాక్చువల్లీ ఈ బోల్ట్ అనమాట పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది. సో ఇదైతే దొరికింది. ఇప్పుడు అది తీసేసిన కాబట్టి సో జస్ట్ ఇక్కడ ఇది పెట్టేసి ఫిట్ చేసేసి అయిపోతుంది అనమాట. సో ఇంకా మనకి అది తీసేయడం వల్ల ఏంటంటే కొంచెం వెయిట్ కూడా తగ్గుతుంది. ఆల్మోస్ట్ ఇవి 2 ఫిట్ చేయగానే నాకు ఇంకా హెవీ అనిపిస్తుంది వెయిట్. సో ఇంకా ఎందుకులే అని చెప్పి మనకి అది యూసేజ్ లేనప్పుడు పెట్టి కూడా లాభం లేదు, తీసేసిన అందుకే. సో ఇప్పుడైతే నేను దాన్ని ఫిట్ చేసేస్తాను. బోల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ చేసిన ఇప్పుడు నీట్గా ఉంది యాక్చువల్లీ. సో ఇదేంటంటే మనకి ఈ ఫుట్ రెస్ట్ కొంచెం ఇక్కడి వరకు వస్తుంది. సో ఈ పైన మనకి శాడిల్ స్టోన్ ఉండడం వల్ల ఎందుకులే ఉండని అనుకున్నా, బట్ అది ఉన్నా లేకున్నా లాభమే లేదు. సో దాని బదులు తీసేస్తే వెయిట్ తగ్గిపోతుంది అని చెప్పి దాని అయితే తీసేసినాయి ఇక. సో పర్లేదు, మనకు కొంచెం ఇప్పుడైతే వెయిట్ తగ్గుతుంది. సో ఈ వెయిట్తో కంపేర్ చేసుకుంటే అది తక్కువే, బట్ ఈవెన్ అందులో అయినా కూడా కొంచెం మనకు వెయిట్ తగ్గినప్పుడు ఎక్కువ బైక్ మీద ప్రెషర్ పడదు కదా. సో అందుకే నేను తీసేసిన అనమాట.